నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 4 సంవత్సరాలు ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టి బదిలీపై రామాయంపేటకు వెళ్తున్న రాజేందర్ ను, అలాగే సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్లను స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీఈఓగా రాజేందర్, సీనియర్ అసిస్టెంట్ గా వినయ్ సేవలు గొప్పవని, అందరితో కలిసిమెలిసి కలివిడిగా ఉండే ఇద్దరు బదిలీపై వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా తీర్చేవారని ఎంపీఓ రాజేందర్ మరియు సీనియర్ అసిస్టెంట్ వినయ్ కుమార్లు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీఓ రాజేందర్ మాట్లాడుతూ కార్యదర్శిగా 4 సంవత్సరాలు మండలంలో ఎంపీఓగా విధులు నిర్వహించామని, మండలంలోని గ్రామాల అభివృద్ధికి తన తోటి ఉద్యోగస్తులు సహకరించడం జరిగిందన్నారు. తనపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని, మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుడై ఉంటానన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న కార్యదర్శి భాగ్యలక్ష్మి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రవీణ్, ఏపీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ శరత్, టీఏలు రవితేజ, శశిరేఖ, కార్యదర్శులు ఆరిఫ్ హుసేన్, వెంకట నరసింహారెడ్డి, ప్రశాంత్ గౌడ్, ప్రేమ, శ్రవంతి, నరసింహులు, యాదవలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్లు తిరుమల్, ప్రేమలత, బాలరాజు, యాదగిరి, మహంకాళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజేందర్ సార్ ఏంది అంటే, నేను ఫిబ్రవరిలో రావడం జరిగింది. దాదాపు 6 మాసాల నుంచి చూస్తున్నాను. గృహసోదరి మనం ఏదైనా చెప్పినట్లయితే సార్ చేద్దాము అనేవాడే, కానీ నేను చెయ్యను సార్, లేకుంటే మన పంచాయతీ సెక్రటరీ లేరు ఇదే అని చెప్తుండే. రాను ఏం చేస్తుండే సార్, రిపోర్ట్ ఏమైంది అని అడిగితే, సార్ వాళ్ళు పిల్లలు కదా సార్, రేపు చేసి పంపిద్దాం సార్, రేపు వాళ్ళు పంపిస్తే అయిపోతుంది, అడిగినారు కదా మనండి అంటే, లేదు సార్ రేపు పంపిద్దాం సార్, మన పిల్లలే కదా అనేవాడు. లేదు మెమోరీ ఏదైనా ఉన్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు మెమోరీ ఇస్తే సెట్ అవుతారు అని చెప్తే కూడా సార్ ఏమనేవాడు అంటే, లేదు సార్ వద్దు సార్, నేను రేపు చేపిస్తా సార్ అని కూడా ఒక్కోసారి 5:30-6 గంటల దాకా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి ఆఫీస్లో నేను పోయేటప్పుడు కూడా. ఆ సార్ దగ్గర చూడు వీళ్ళకి బాగా సనువుగా ఎక్కడ ఏర్పడేదంటే రిపోర్టింగ్లో కానీ, వీళ్ళు వచ్చిన టయాలను వెనక ముందు అయినా సర్దుకొని పోయేవాడు కాబట్టి వీళ్ళకు బాగా అది ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రవీణ్ సార్ కూడా మంచి వ్యక్తి, అందరినీ కూడా చూసి చేసుకొని పోయేవాడే, కానీ లేదు ఒకరి మీద ఇట్లా పెట్టేసి వీళ్ళని చేయాలి, ఇబ్బంది పెట్టాలని లేదు. రికార్డు మాత్రం అంతటా ఉంది. అది ఎక్కడైనా ఏ మండలైనా, మీరు ఈ మండలం నుంచి వేరే మండలికి పోయినా గ్రామ పంచాయతీలో చేసే విధులు సక్రమంగా చేయాల్సిందే ఎక్కడ చేసినా. సార్ కూడా ఎంపీఓ ఇక్కడికెళ్ళి అక్కడికి పోతుండు కాబట్టి అక్కడ కూడా సార్ చేయాల్సిందే. సార్ వచ్చిండు కాబట్టి సార్ కూడా ఇక్కడ చేయాల్సిందే. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన నేను చేయాల్సిందే. ఉద్యోగం అనేది ఏంటంటే నియామకం, మొదటి నియామకం ఎప్పుడైతుందో బదిలీలు సాధారణం. రిటైర్ నాకు అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగానే ఉన్నారు. సెక్రటరీలు కానీ, మన ఈజీఎస్ స్టాఫ్ కానీ, మా జీపీ ఆపరేటర్స్ కానీ, అదేవిధంగా ఈ మండలంలో ఉన్న మా విలేకరులు కానీ ఎవరితోటి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదే ఇంతకుముందు పీరియడ్ అయిపోయిన మన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎవరితోటి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ఈ మండలంలో పని చేయగలిగిన. అదేవిధంగా ఇప్పుడు మనకు వచ్చిన ఎంపీడీఓ సార్ కూడా, ఆ సార్ ఏంటంటే పొద్దున 9:30కే వస్తాడు. వచ్చి ఆ సీట్లో కూర్చుంటాడంటే ఆ సీటుకే ఎంతో విలువ. ఇప్పుడు సార్ వచ్చి ఉంటుండంటే సాయంత్రం దాకా కూడా ఉంటాడు. ఎవరు వచ్చినా అని సార్ ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైనా అడిగినా అని మెల్లగా నవ్వి, సార్ నాకు ఈరోజు నాకు సెలవు కావాలా సార్ అంటే సార్ మెల్లగా నవ్వుతుండే. సార్ ఏంటంటే ఫేస్ రీడింగ్ చూస్తాడు మనది, అంటే ఎవరు ఎందుకు అడుగుతున్నారు అంటే ఈయన సార్ ఇట్లా మెల్లగా చూస్తాడు, నవ్వుతాడు. అంటే నవ్విందంటే నాకు అందుకే సార్ దగ్గర సార్కి లేట్ వస్తున్నా అంటే నాకు భయం అనిపిస్తుండే. సార్ ఏమో తొందరగా వచ్చేస్తుండే, నాకేమో ఈ మధ్యలో నేను మా అమ్మగారి ఆరోగ్యం లేక నేను ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. కొద్దిగా లేట్ అవుతుంది. నాకు 10:30 అట్లా అయిందంటే సార్ ముందొచ్చి కూర్చుంటుండే, అరే సార్ కూర్చుంటున్నాను. అందుకే నేను సాయంత్రం ఏం చేస్తుంటే సార్ ఆపరేటర్స్ కూడా పాపము ఏ టైం అయినా కానీ, రాత్రి 9 అయినా కానీ సార్ ఇలా లేకపోతే నేను ఇలా కూర్చుంటుంటే కొన్నిసార్లు సార్ ఇంకా 9 అయిపోయింది సార్, మనకేం దొరకదు, మేము రామాయణపేటలో చేస్తాం సార్ అంటున్నారు. సరే రామాయణపేటలోనే చెయ్యుర్రని నేను ఎప్పుడైనా మధ్యలో అడిగినా కానీ లేచి నాకు మెలికైనప్పుడు అడిగితే కూడా సార్ చేస్తున్నాను సార్ అయిపోయింది అంటుంది. యాక్చువల్గా నాది పోస్టింగ్ వచ్చేసి హై స్కూల్ 2016లో అపాయింట్మెంట్ నాది. తర్వాత ఇక్కడ కొత్తగా మండలి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎవ్వరు సిబ్బంది లేరనే ఉద్దేశంతో నన్ను 2021లో నేను ఇక్కడికి డిప్యుటేషన్పై రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు కలిముల సారి సీనియర్ అసిస్టెంట్ ఒక్కడే ఉండే, ఇక్కడ మొత్తం సారే చూసుకుంటుండే. తర్వాత నేను వచ్చినాక ఇద్దరం కలిసి చేసినాక ఒక 6 months 1 yearకే మన విఆర్ఓలో వచ్చారు 4.
తర్వాత ఇక విఆర్ఓలు వచ్చారు కదా అని మన సీనియర్ అసిస్టెంట్ సార్ తన స్థానానికి రామంపేటకి వెళ్ళిపోవడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ సార్ కూడా ఉన్నప్పుడు నాకు అన్నీ చెప్పిండి, ఎట్లా చేయాలి ఏంటి అనేది అన్నీ కొంచెం నేర్పించింది సార్ కూడా ధన్యవాదాలు సీనియర్ అసిస్టెంట్ సార్ కల్ముల్ల సార్కి. తర్వాత విఆర్ఓలు వచ్చినాక తర్వాత సార్ వెళ్ళిపోయేటప్పుడు ఇక మొత్తం నీకే ఇచ్చేస్తున్నా, నువ్వే